ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మరొకసారి సాంగ్స్ ఆఫ్ జైన్ ప్రాక్టికల్ టాక్స్కి మీకు ఆహ్వానం తెలుపుతా ఉన్నాం. ద ఛాలెంజెస్ ఆఫ్ పాస్టర్, సేవకుని సవాళ్ళు అన్నటువంటి శీర్షిక కింద ఒక 4 భాగాలు మనం చూసాము. చివరి భాగానికి వచ్చాము. ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ పాస్టర్. ఒక సేవకుని యొక్క, ఒక గాడ్ సర్వెంట్ యొక్క మరి బాధ్యతలు, మరి తన యొక్క డ్యూటీస్ ఏంటని, బైబిల్ ఏం చెప్పిందో అవి మనం ఈరోజు చర్చించబోతున్నాం. సో చాలా ప్రాక్టికల్గా మరి ఇవి మీ ముందు ఉంచబోతున్నాను కాబట్టి మీరు శ్రద్ధగా ఆలకిస్తారని, మరి ఒకవేళ ఇలాంటి విషయాల్లో మనకి ఏదైనా ఛాలెంజెస్ ఉంటే అవి మనం మాట్లాడుకునేటప్పుడు, వాక్యం వెలుగులో పరిశీలన చేసేటప్పుడు మన సవాళ్ళను అధిగమించడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మొదటిగా మరి సేవకుని యొక్క సవాళ్ళు అవి ఒక సమరైజ్ చేసి ఒక 7 పాయింట్స్ రాశాను. ఒకసారి అవి చదువుతున్న తర్వాత మనం లేఖనాల్లోంచి వాటిని పరిశీలిద్దాం. నెంబర్ 1, అన్నిటికంటే ప్రప్రథమైనది ఒక కాపరి, ఒక సేవకుని యొక్క ప్రప్రథమైన బాధ్యత ఏంటంటే మందను మేపడం. నెంబర్ 2, మందను నడిపించడం. మొదటిది ఫీడింగ్ అయితే రెండవది లీడింగ్. ఆ తర్వాత మూడవది కీపింగ్ ఆర్ ప్రొటెక్టింగ్ ద షీప్, జాగ్రత్త చేయటం, భద్రపరచటం, కాపు కాయటం అనొచ్చు కూడా. ఆ తర్వాత మరి బలహీనమైన వాటిని బలపరచటం, రోగంగా ఉన్న వాటిని స్వస్థపరచటం. ఇవన్నీ లేఖనాల నుంచి మనం పరిశీలన చేయబోతున్నాం. 4 చూసాం. ఆ తర్వాత 5వది సీకింగ్ ద లాస్ట్, తప్పిపోయిన వాటిని, చెదిరిపోయిన వాటిని తిరిగి సమకూర్చటం. ఆ తర్వాత 6వది ప్రాముఖ్యంగా అనిపించేది గొర్రెలను కాపరి ఎరగటం, నోయింగ్ ద షీప్. ఆ తర్వాత 7వది అడ్మినిస్ట్రేషన్. ఇంకా ఉండొచ్చు, బట్ ఇవి సమరైజ్ చేసి మీ ముందు ఉంచుతాను. దయచేసి మనందరం బైబిల్ తెరచి ఎహెజ్కేల్ గ్రంథం 34వ అధ్యాయం, ఎజికియల్ చాప్టర్ 34. ఇక్కడ కాపరి యొక్క బాధ్యతలు ఏంటివి, కాపరి యొక్క తను చేయాల్సిన ముఖ్యమైన పనులేంటివి అన్నది దేవుడే తన ప్రవక్త ద్వారా ప్రవచింపజేశాడు. ఆయనే మాట్లాడిస్తున్నాడు. ఆయన మాటల్లోనే మనం విందాం. ఇక్కడ కొన్నిటిని మనం ఆలోచన చేయొచ్చు. నేను మొదటిగా 34వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుతాను. ఇందులోంచి మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కడుపు నింపుకొని ఇశ్రాయేలీల కాపరులు గొర్రెలను మేపవలెను కదా. నెంబర్ 1, మేపవలెను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. సో మొదటిగా కాపరి యొక్క పని గురించి మాట్లాడుతున్నప్పుడు మేపటం, మందని మేపటం, టు ఫీడ్ ద ఫ్లాక్. ఓకే. తర్వాత బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతముల మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గురించి విచారించువాడొకడును లేడు, వెతుకువాడొకడును లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు, నేను ఆ కాపరులకు విరోధినైతని, నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకుని జాలకి ఎందురు, నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఈ భాగంలో పదే వినిపించినటువంటి మాట ఏంటంటే మేపరు, లేకపోతే మేపడం. మనం అనుకుంటున్నటువంటి కాంటెక్స్ట్లో కాపరిగా పోయిమన్ అనేటువంటి
ఆ గ్రీకు పదంని పాస్టర్ అనే మాట బైబిల్లో ఒకేసారి తర్జుమా చేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు అది కనబడుతుంది. పాస్టర్ కాపరులుగాను ఉపదేశకులుగాను, అందులో కాపరులు. దీనికి మరొక అర్థం ఏంటంటే షెపర్డ్, మేపేవాడు. కాపర్ అంటే తెలుసు, కాపర్ అంటే మనకు అర్థమైపోతుంది. సో కాపు కాయాలి, నడిపించాలి, వాటిని మేపాలి, వాటిని ఏలాలి, వాటిని భద్రపరచాలి, బలహీనమైన వాటిని బలపరచాలి, గాయపడిన వాటిని కట్టాలి, చెదిరిపోయిన వాటిని సమకూర్చాలి. ఇవన్నీ చేయాలంటే మందతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి మంచి అడ్మినిస్ట్రేషన్ పని కూడా చేయాలి. సో పిల్లరా, మనం 1 by 1 చూద్దాం. మొట్టమొదటిది, ఎ షెపర్డ్ మస్ట్ ఫీడ్ హిస్ ఫ్లాక్. కాపరి తన మందను మేపాలి. ఇక్కడ మనం అదే చదివాం. కాపర్లు గొర్రెలను మేపట్లేదు. కీర్తనలు 23లో చక్కటి మాటలు మనం చదువుతాం. కీర్తనకారుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల బయళ్ళు దగ్గరికి కాపరి నడిపించి అక్కడ పరుండ చేస్తాడు. అంటే శుభ్రంగా తినిపిస్తాడు, తిన్న తర్వాత విశ్రాంతినిస్తాడు. పిల్లరా, దేవుని సేవకులంగా, కాపరులంగా, నాయకులంగా, సంఘంలో ఉన్న విశ్వాసులకు మనం చేయాల్సినటువంటి ప్రప్రథమమైనటువంటి పని ఏంటంటే, ప్రాముఖ్యమైన పని ఏంటంటే, దేవుని వాక్యములో వారిని పెంచడం, ప్రీచింగ్ అండ్ టీచింగ్, వారికి ప్రకటించడం, వారికి బోధన చేయటం. ఇది చాలా ఎసెన్షియల్. దేవుని వాక్యం ద్వారానే అవి బలపరచబడతాయి. ఈ రోజుల్లో సేవకులుగా మనకున్న సవాల్ ఏంటంటే, మనం మిగతా ఇతరత్ర విషయాల్లో చాలా బిజీ అయిపోయి, ఓవర్ ఎంగేజ్ అయిపోయి, మనకు కొన్నిసార్లు అనవసరమైన వాటిలో కూడా మనం ఇన్వాల్వ్ అయిపోయి, అస్సలు మనం చేయాల్సినటువంటి పనిని చేయలేకపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే క్రమేపీ మంద బలహీనపడిపోతుంది. మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్, నెంబర్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రభు దగ్గర కూర్చొని వాక్యం మీద సమయం కేటాయించి, వాక్యాన్ని అధ్యయనం చేసి, పరిశీలించి, చక్కగా ప్రిపేర్ అయ్యి ఒక మంచి సందేశం ఇవ్వటానికి సమయం లేదు, ఆసక్తి లేదు. తద్వారా ఏమవుతుంది, అసలు మన మీద ఉంచబడిన ప్రధానమైన పనిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పాలి అని నుంచొని ఏదో అలా పైన విషయాలు చెప్పేస్తా ఉన్నాం. మీకు తెలుసా, మీరు ఎప్పుడన్నా సర్వే చేశారా? అసలు మీ సంఘంలోని విశ్వాసులు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఒక సేవకుడిగా మాట్లాడుతున్నాను. ఆయా యవనస్తులను, ఆయా విశ్వాసుల్ని కలిసి మాట్లాడుతున్నప్పుడు సంఘం పట్ల వారికి ఉన్నటువంటి అసంతృప్తుల్లో ఒక్కటేంటంటే, బోరింగ్ మెసేజెస్, విసుగు తెప్పించే సందేశాలు, పర్థం లేని సందేశాలు. ఓ మాటలో చెప్పాలంటే, ఎక్కడ మొదలవుతుందో, ఎలా సాగుతుందో, ఎక్కడ ముగించబడుతుందో తెలియదు. అలా మొదలుపెట్టి అలా వెళ్ళిపోయి బలమైన ఆహారం పెట్టడానికి బదులుగా బలహీనమైన ఆహారం, ఆరోగ్యమైన ఆహారం మందకి పెడతా ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఐ డోంట్ నో, మీ గురించి మీకు తెలుసు, నా గురించి నాకు తెలుసు. బట్ దేవుని ప్రియమైన కాపర్లారా, మనం చేయాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మందను మేపటం, మందకు మంచి ఆహారం ఇవ్వటం. ఇక్కడ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 2వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ ఆదిమ సంఘం చేసినటువంటి నిలకడగా ఉన్నటువంటి 4 విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. మీ అందరికీ కూడా చాలా పరిచయం, అది గుర్తు చేస్తాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 42వ వచనంలో, అయితే వారందరూ కూడా చూడండి 42, వీరు అంటే ఎవరు? రక్షణ పొంది విశ్వాసం ద్వారా
వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుల బోధన. ఇక్కడ గబుక్కునే బోధన అంటే మనం ప్రసంగాలు అనుకునే పొరపాటు ఉంది. సో ఇది బోధన అంటే టీచింగ్, ద టీచింగ్స్ ఆఫ్ అపోజల్స్, ద డాక్ట్రినల్ టీచింగ్స్ ఆఫ్ అపోజల్స్. అంటే క్రైస్తవ మౌలిక సిద్ధాంతాలలో వారు నిలకడగా ఉన్నారు, వారు దాన్ని వింటా ఉన్నారు. విశ్వాస ప్రమాణాలు ఏంటి, అసలు ప్రాథమికమైన భూమికైనటువంటి సిద్ధాంతాలు ఏంటి, క్రైస్తవ విశ్వాసానికి సంఘం అంటే ఏంటి, ఇలాంటి ప్రాథమికమైన విషయాల్లో వారు చక్కగా నిలకడగా ఉండి మంచి ఆహారం తీసుకొని బలపడ్డారు, విస్తరించారు. ఎంత పెద్దటి శోధనలకైనా వారు తట్టుకొని నిలబడ్డారు. చివరికి తమ జీవితాలు సైతం హతసాక్షులుగా అప్పగించేశారు. ఎందుకంటే వారు వాక్యంలో పెంచబడ్డారు. వాక్యం బాగా ఎరిగితేనే మనం విశ్వాసులుగా బలపడతాం. కాబట్టి మన మొట్టమొదటి డ్యూటీ ఏంటంటే టు ప్రీచ్ అండ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, మంద కాపరి ఈ కాంటెక్స్లో మనం చూసినప్పుడు మందని ఆ గొర్రెల దొడ్డిలోనే ఉంచవచ్చు కదా, ఎందుకు బయటికి తీసుకొని వెళ్తున్నాడు కాపరి? బయటికి తీసుకొని వెళ్ళటానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఎప్పుడు అక్కడే ఉంచవచ్చు కదా, సేఫ్గా ఉంటుంది కదా. అసలు బయటికి ఎందుకు తీసుకెళ్తాడు కాపరి అంటే వాటిని మేపడం కోసం. ఆహారం ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకొని వెళ్తాడు, పచ్చిక బయలు ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకొని వెళ్తాడు, స్వచ్ఛమైన నీరు నిలకడైన నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకొని వెళ్తాడు. దానికోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు, కనుక్కుంటాడు, ఎక్కడ తీసుకెళ్తే మంచి ఆహారం దొరుకుతుందని సర్వే చేసుకుంటాడు. అలా చక్కగా మందను జాగ్రత్తగా నడిపించుకొని వెళ్ళి అక్కడికి వాటిని తీసుకుని వెళ్ళి వాటికి తినిపిస్తాడు. అలా తినిపించడం ద్వారా అవి తిని బలం పుంజుకుంటాయి, వృద్ధి చెందుతాయి, వర్ధిల్లుతాయి. ఆ తర్వాత యజమానుడికి, అంటే మంద యొక్క అధికారి యజమానుడు ఉన్నాడే, ఆయన వాడుకోవటానికి మంచి ఏమంటారు తమ బొచ్చునిస్తాయి. తర్వాత యజమానుడు ఎలా వాడుకోగలదో తనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి సిద్ధపరచబడతాయి. సో ఇలా అవ్వాలి అంటే మంచి ఆహారం తినిపించాలి. పిల్లరా, అంత్య దినాల్లోకి వెళ్తున్న కొద్దీ వాక్యము కరువైపోతుంది అని మనం వింటూ ఉంటాం. అవును, అది కళ్ళ ముందు కనపడుతుంది. వాక్యం కరువవుతుందంటే ప్రసంగాలు కరువవుతున్నాయని కాదు. మనం మందిరాల్లో నెంబర్ ఆఫ్ ప్రసంగాలు వింటున్నాం, ఆ తర్వాత టీవీలో వింటున్నాం. అయితే లోతైనటువంటి విషయాలు, మాంసాహారంతో కూడినటువంటి దేవుని యొక్క వాక్యం, బలమైన ఆహారం, బలాన్నిచ్చే ఆహారం, సిద్ధాంతాలతో కూడినటువంటి విషయాలను అర్థం చేపించేటువంటి బోధన ఈరోజు బాగా కరువైపోయిందండి. బలంగా పోషించబడటానికి ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం ఏంటంటే స్టార్వేషన్, అంటే పస్తులు ఉండటం. ఈ రోజుల్లో సంఘంలో ఉన్నటువంటి అమాయకమైన విశ్వాసులు అప్పుడప్పుడు ఎదుగుతున్నవారు, అందులో కొద్దిమందికి చదువు ఉండదు, వాక్యం చదివి అవగాహన చేసుకునేంత ఎదుగుదల లేదు, అంత చదువు లేదు, అంత తెలివితేటలు, జ్ఞానం లేదు. అలాంటి వారు కేవలం ఇప్పుడు పాస్టర్ గారి మీదే ఆధారపడి వాళ్ళు వాక్యం నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారికి సరైన ఆహారం ఎంత మోతాదులో కావాలో అంత మోతాదు క్రమంగా పెంచుకుంటూ వారిని బలపరచకపోతే ఏం జరుగుతుందంటే బలహీనపడిపోతారు. ఈరోజు సంఘాల్లో కొద్దిమంది వాక్యం లేక పస్తులు ఉంటున్నారు. ఇదేమి నేను ఎగ్జాజరేట్ చేసి మాట్లాడట్లేదు. నేను పరిచర్య కొరకు వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ వాట్ ఐ క్లియర్లీ సీ. సరైనటువంటి వాక్యపు వెలిగింపు, ఎన్లైటన్మెంట్ లేకపోవటం, బలమైన ఆహారం తీసుకునేటువంటి అలవాటు ఇంకా కాకపోవటం ద్వారా ఇంకా కొన్ని సంఘాలు అయితే అన్నిటిలో సువార్త చాలా ప్రాముఖ్యం. కాపరులుగా మనం సువార్త కూడా చేస్తాం, కానీ ఆదివారం సువార్తే, తర్వాత బైబిల్ స్టడీలో సువార్తే, కాటేజ్ మీటింగ్లో సువార్త దాటుకొని రక్షించబడినటువంటి విశ్వాసులకి మనం పెట్టాల్సినటువంటి ఆహారం ఎంతో ఉంది. దాని సంగతి ఏంటి? ప్రియులరా, దేవుని కాపరులుగా
ప్రీచర్స్గా, టీచర్స్గా మన సంఘం పస్తుండటానికి వీల్లేదండి. మంద వాక్యంలో పెంచబడాలి, నర్చర్ చేయబడాలి, పోషించబడాలి, బలపరచబడాలి. అది సంఘంగా, సామూహికంగా అందరూ కూడుకున్నప్పుడు, లేకపోతే వ్యక్తిగతంగా మనం కలుసుకున్నప్పుడు, అన్ని సందర్భాల్లో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వచనం తర్వాత వచ్చిన వారికి వివరించి చెప్పినప్పుడు ఒక వయసు వస్తుంది, వారు బలం పుంజుకుంటారు. ఇక అప్పుడు వారు చెక్కు చెదరరు, విశ్వాసంలో బలంగా ఉంటారు. సో ఈ ప్రధానమైనటువంటి పనిని మనం పూనుకుందాం. అపోస్తులు కూడా ఒకసారి 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, విధవరాండ్ర మధ్యలో చిన్న ఇష్యూ మొదలవుతుంది. అప్పుడు ఆ విషయం అపోస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అంటున్నారు చూడండి, 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. అని మాకు అసలైన పని ఉందండి. వాక్యాన్ని బోధించటం మాని మేము ఆహారం పంచిపెట్టే పనిలో యుక్తము కాదది. ప్రియమైన కాపరి, మన ప్రధానమైన పని ఏంటి? వాక్యాన్ని ప్రకటించటం, వాక్యాన్ని బోధించటం. మిగతావన్నీ దాని తర్వాతే. అడ్మినిస్ట్రేషన్ అవనివ్వండి, లేకపోతే మిగతా అరేంజ్మెంట్స్ అవనివ్వండి, లేకపోతే మిగతా విషయాలు అవనివ్వండి. దురదృష్టవశాత్తు ఈరోజు కొద్దిమంది సేవకులు, దయచేసి తప్పుగా అనుకోవద్దు, వారి మీద ఉంచబడిన ప్రధాన పనిని నిర్లక్ష్యం చేసి అనవసరమైన విషయాల్లో, రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఈ మాటల్లోనే ఎక్కువ సమయం గడిపేసి మందను బలహీనపరుస్తున్నారు. ప్రభు చూస్తున్నాడు, తన మంద పరిస్థితి ఎలా ఉందని చూసుకుంటూ ఉంటాడు. లెక్క అడుగుతాడు, జాగ్రత్త పడదాం. సరే, నెంబర్ 1 ఫీడింగ్. ఇంకొకటి వచనం కూడా గుర్తు చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి 17 మనం చదివితే, అక్కడ తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయినటువంటి సీమోను పేతురు తన బృందాన్ని యేసు ప్రభు తిరిగి కలుసుకొని వారికి చక్కటి బ్రేక్ఫాస్ట్ వడ్డించి, ఆ తర్వాత వారు ఆకలి తీర్చిన తర్వాత సీమోను పేతురుని కూర్చోబెట్టి ఇలా అడుగుతున్నాడు. 21వ అధ్యాయంలో ఏమడుగుతున్నాడంటే, సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు అంటున్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము. ఆ తర్వాత 16వ వచనంలో, నా గొర్రెలను కాయుము. టెండ్ మై ఫ్లాక్, టెండ్ మై షీప్. ఆ తర్వాత 17వ వచనంలో, 18వ వచనంలో యేసు, నా గొర్రెలను మేపము. పేతురు ఏం చెప్తున్నాడంటే, నా గొర్రెలను మేపయ్యా. గొర్రెలు, విశ్వాసులు, నా బిడ్డలను మేపు, నా శిష్యులను మేపు, వాక్యంలో పెంచువారిని. మనం కూడా విశ్వాసుల జీవితాల్లో మనం పెట్టగలిగిన అతి గొప్ప పెట్టుబడి ఏంటంటే, రేపొద్దున మనం వారి దగ్గర నుంచి అధిక రాబడి పొందగలగటానికి వీలుపడే ప్రాముఖ్యమైన, అతి విలువైన పెట్టుబడి దేవుని వాక్యం. వారి హృదయాల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తులో మీ మంద నుంచి మనం గొప్ప రిటర్న్స్ పొందుతాం, అధిక లాభాలు పొందుతాం. ఎస్, ఈ వాక్యంలో కూడా ప్రియులరా, మొదట పాలతో పెంచుతాం రక్షించబడిన కొత్తలో, మెల్లిగా ఆహారం క్వాంటిటీని పెంచుకుంటూ మాంసాహారం తినేటువంటి స్థితికి తీసుకుని వెళ్తాం. ఇక్కడ ఒక్క మాట చెప్పనివ్వండి, కాపరులుగా, ప్రభు ప్రజలను పోషించేవారిగా మనం నేర్చుకోకపోతే మనం మేపలేము. మనం సరిగ్గా సిద్ధపడకపోతే, ఈ రోజుల్లో కొద్దిమంది పులిపిటి మీద నిలబడితే ఏం చెప్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక చోట ఇలాగా నేను బైబిల్ స్టడీ నడుస్తుంది. ఒక అంకుల్, పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. నేను వింటా ఉన్నాను. ఒక రిఫరెన్స్ చెప్పారనమాట. ఆయన అనుకున్న సబ్జెక్ట్లో ఒక రిఫరెన్స్ చెప్పి, అది ఉదాహరణకు యోహాను 2:10 సంథింగ్ ఏదో అనుకున్నాం. అయితే యోహాను కాకుండా మత్తయి తీసి ఒక సిస్టర్ చదివారు. ఆయన చెప్పిన రిఫరెన్స్కి భిన్నమైంది, వేరేది పొరపాటున చదివారు. ఇప్పుడు చదువుతున్నప్పుడు ఆయన, చూసారా, ఇదిగో దేవుని వాక్యం ఏముంటుందో అని
ఆ చదివిన మాటను పెట్టుకొని ప్రసంగాన్ని కొనసాగించాడు. ఓ, అది నా మనసులో పడింది. ప్రియులారా, సరైన సిద్ధపాటు లేకుండా పులిపిటి మనం ఎక్కితే ప్రజలు గౌరవించరండి. అబ్బా, వచ్చాడురా బాబు అనుకుంటున్నారు, తలదించుకుంటున్నారు, పేజీలు తిరగేసుకుంటున్నారు, ఫోన్లు చూసుకుంటున్నారు. కారణం తప్పు వాళ్ళది కాదు. ప్రాథమికంగా అసలు దేవుని జీవం కలిగిన సజీవమైన రెండంచులు గల ఖడ్గము కంటే పదునైన దేవుని వాక్యము పులిపీటి మీద నుంచి ప్రకటించబడుతున్నప్పుడు, బోధించబడుతున్నప్పుడు ప్రజల గుండెలు మండాలి కదా, రగలాలి కదా. అలా అయితే వాళ్ళ దిక్కు ఎందుకు వెళ్తుంది, ఎప్పుడు అయిపోతుందని టైం ఎందుకు చూసుకుంటారు? ప్రియులారా, ఒకవేళ తప్పు మన వైపు నుంచి ఉంటే దిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది పెద్ద సవాలు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫర్ పాస్టర్స్ టుడే. సరైన సిద్ధపాటు. మనం కూర్చొని ప్రభు పాదాల దగ్గర బైబిల్ పట్టుకొని కామెంటరీస్ వింటూ, చదువుతూ, చక్కగా మనం అధ్యయనం చేస్తూ, ఆలోచన చేస్తూ, నేర్చుకొని నిలబడి ప్రకటించండి. ప్రజలు ఎందుకు వినరో, బలపడరో చూడండి. రైట్. ఆ తర్వాత రెండో దానికి వద్దాం. నడిపించటం. కాపరి తన మందను నడిపిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువే చెప్తున్నాడు కాపరి గురించి, మంచి కాపరి యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు. ఇక్కడ 3వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. ఎవరికి? కాపరికి. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. చాలా చక్కటి మాట. ఏముందంటే, నడిపించేవాడు నాయకుడు. కాపరి మంచి నాయకుడిగా ఉండాలి. అతను గొర్రెల ముందర నడుస్తాడు, గొర్రెలు అతన్ని వెంబడిస్తాయి. ఎక్కడికి నడిపిస్తాడు? మంచి పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. సో అంటే ఇది సాదృశ్యంగా ప్రభు చెప్పాడు. దీని రియల్ అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకుంటాం మనం? నడిపించటం అంటే వారికి ముందుండి దిశానిర్దేశం చేయటం, ఎటు నడవాలో క్లియర్ డైరెక్షన్ ఇవ్వటం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం చూస్తే, అక్కడ ఆయన వారి సమాజ మందిరాల్లో బోధించుచు, స్వస్థపరచుచు వారి పరిస్థితి అంతా గమనించాక ఒక మాట అంటున్నాడు, వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు. కాపరి కనుక సరిగ్గా నడిపించకపోతే అవి చెదరిపోతాయి. వాటికి సరైన డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత సంఘ నాయకులదే. The leaders must lead the flock towards the right direction. సో మనకి మంచి గోల్, విజన్ ఉన్నప్పుడు, వాక్యానుసారమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు, మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు మనకంతే ముందుగా నడిచాడు కదా, ఆయన అడుగుజాడలు గుర్తుపట్టగలిగి మనం ఆయన వెనకాల నడిస్తే మన వెనకాల మంద వస్తుంది. ప్రియులారా, సరైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి మందకు దిశానిర్దేశం చేయటం కూడా కాపరిగా మనది ఇంకొక ప్రధానమైనటువంటి బాధ్యత అండి, రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ. సో అది మనకి వాక్యపు వెలిగింపు ఉంటేనే, వాక్యపు అవగాహన ఉంటేనే, యేసు మాదిరిని సరిగ్గా చూడగలిగితేనే మనం ఆయన వెనకాల నడుస్తూ మన మందకు ముందు నడిచినప్పుడు మంద మనల్ని ఫాలో చేస్తుంది. నడిపించేవాడు నాయకుడు, మందను ముందుండి దిశానిర్దేశం చేసేవాడు కాపరి. సో ఇది సరిగ్గా జరగకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ కాపరి రాంగ్ డైరెక్షన్లో అయితే, తప్పుడు మార్గంలో వెళ్తే మంద కూడా అతన్ని ఫాలో అవుతుంది. అలాగే దురదృష్టవశాత్తు కొన్ని సంఘాలు మరి తప్పుడు నాయకులను బట్టి తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. గొర్రెలు అమాయకమైనవి, పోయిన వారం మనం చూసాం. అవి గుడ్డిగా నమ్మేసి వెళ్తూ ఉంటాయి. నాయకుడు సరైన గురి లేని వాడైతే, అటు ఇటు తిరిగేది అయితే, మరి చంచలత్వం మనసు కలిగిన వాడైతే మంద కూడా అంతే. ఇక్కడ ఇంకొకటి అర్థం ఏంటంటే, ముందుండి నడిపించేవాడంటే సరైన మాదిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట చదువుతాం. 1 Peter chapter 5 verse 3. చాప్టర్ 5 verse 3. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. లీడర్షిప్ అంటే ఇట్ ఈజ్ నాట్ బాసిజం అండి. స్పెషల్లీ క్రిస్టియన్ లీడర్షిప్ అంటే, క్రైస్తవ నాయకత్వం అంటే వారి మీద పెత్తంగిరి చేయటం కాదు, వారి మీద గులాంగిరి చేయటం కాదు, వారిని చెప్పు చేతల్లో ఉంచుకోవడం కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని చోట్ల ఇది స్పష్టంగా కనపడుతుంది. అక్కడికి ఏదో వాళ్ళే తమ రక్తం ఇచ్చి మందును కొనుక్కున్నట్టుగా, విశ్వాసులు కొనుక్కున్నట్టుగా వాళ్ళ మీద పెత్తనం చేస్తే ప్రభుత్వాలు చేస్తున్నారు. లార్డ్షిప్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి విశ్వాసకి లార్డ్ ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువే. అంతే. మనం కాపర్లు, నాయకులు అంతవరకే. వారి మీద ప్రభుత్వం చేయటం, వారిని రూల్ చేయటం, ఇలా ఉండు అలా ఉండాలని ఒత్తిడి చేయటం, నువ్వు చెప్పిన మాట వినకపోతే వారిని టార్గెట్ చేయటం, ప్రసంగాల్లో వారిని దెబ్బపడవటం, ఇది క్రైస్తవ నాయకుని లక్షణం కానే కాదు. అలాగ చేసేవారిని 100 గౌరవించదు. చూస్తూ ఉండండి. ప్రభువు గౌరవించడం. ప్రభు అన్నాడు, ఒకటి నన్ను సేవించినట్లు అతను నన్ను వెంబడించాలి. నేను ఎక్కడుంటే నా సేవకుడు ఎక్కడుంటాడు, నా సేవ చేసేవాడిని నా తండ్రి గణపరుస్తాడు. మనం ప్రభువు మార్గంలో సేవ చేసినప్పుడే అది అభినందనీయం అవుతుంది, అది గౌరవనీయం అవుతుంది. ఆయన్ని పక్కకు పెట్టి ప్రజల మీద నువ్వు తలకాయ అయితే, శిరస్సు అయిపోతే, నువ్వు లార్డ్షిప్ అయిపోతే, ఓ మై గుడ్నెస్, ప్రమాదంలో ఉన్నది లెక్క. నువ్వు ప్రమాదంలో, నీ మంద ప్రమాదంలో. జాగ్రత్త పడదు. మందకు ప్రభువులైనట్టు కాకుండా మందకు మాదిరిగా ఉండండి. ఒక ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా ఉండమని చెప్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటాడు. ఏమంటాడు? 11వ అధ్యాయం 2వ వచనం 1 కొరింథీ, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము, మొదటి వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కంటిన్యూస్ టెన్స్. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము, చనిపోయేంతవరకు ఆయన పోలి నడుచుకోవడమే. వాట్ ఏ ఛాలెంజ్. మనం కూడా చెప్పగలగాలి ఏదో ఒక రోజు, ప్రియమైన సంఘమా, ఇదిగోండి నేను ప్రభు పోలికలో, ప్రభు మార్గంలో, ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ వెళ్తున్నాను. మీరు నా వెనకాల రండి, మీరు ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభు పోలికలోనికి వస్తారు అని చెప్పగలిగేటువంటి స్థితిలో నడిపించే నాయకులు ఉండాలి. అంతేకాని నన్ను చూడొద్దు, నేనేంటి బలహీనుణ్ణి, నా వైపు చూడొద్దు, నా జీవితం చూడొద్దు, నా సాక్ష్యం చూడొద్దు, ప్రభువుని చూడండి. మీరు ఎవరన్నా అపోస్తులు కానీ క్రైస్తవ సంఘ చరిత్ర నాయకులను అలాంటి వారిని చూస్తారా? పౌలు అంటున్నాడు, ఫాలో మీ యాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ క్రైస్ట్. నేను ప్రభువుని వెంబడిస్తున్నాడు, మీరు నా వెనకాల రండి. ప్రియులారా, ఏదైనా లోపాలు ఉంటే మనం దిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలి. హానెస్ట్గా ఒప్పుకొని, ఇదిగో ఈ విషయంలో నేను స్ట్రగుల్ అవుతున్నాను, పోరాడుతున్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని యథార్థంగా సంఘంతో చెప్పినప్పుడు సంఘం గౌరవిస్తుంది మనల్ని. ఎప్పుడైతే జీవితంలో సాక్ష్యం లేకుండా, జీవితంలో యథార్థత లేకుండా మనం పైకి హంగు ఆర్భాటాలు చూపించి ఒక డొల్లతనం లోపల పెట్టుకొని పైకి గంభీరంగా కనిపించినప్పుడే ప్రజలు మనల్ని గౌరవించరు. అంతే చెప్తారులేండి అని తేలిగ్గా తీసి పారేస్తారు. ఈ రోజుల్లో సంఘంలో ఉన్న విశ్వాసులకు, ముఖ్యంగా యవన బిడ్డలకున్న ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే, ఎందుకు బాబు సంఘానికి వెళ్ళట్లేదు, ఎందుకు బాబు చర్చెస్ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, ఎందుకు బాబు పరిచయంలో ముందుకు రావట్లేదు, ఎందుకు ఇంతకుముందు బాగానే ఉండేవాడివి కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అయిందమ్మా అని అడిగితే, అన్న అక్కడ వాళ్ళని చూస్తే భక్తి మీద విరక్తి పుడుతుందన్న. నాయకులను చూస్తే మాదిరి లేరు. యవన గుండెల్లో రగులుతున్నటువంటి ఆ సంఘర్షణను దగ్గరికి వచ్చి చెప్పుకొని వాటికి సొల్యూషన్ పొందుదాము అని ఆలోచన వారికి ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎందుకంటే అలాంటి మాదిరిలు వారికి కనబడట్లేదు. దే ఆర్ నాట్ సీయింగ్ సచ్ ఎగ్జాంపుల్స్. నాయకుడికి, నడిపించే నాయకుడికి మాదిరి చాలా ఇంపార్టెంట్. మనం దాని మీద వర్కౌట్ చేస్తే మన సాల్వేషన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం వర్కౌట్ చేసుకుంటూ ప్రజల ముందు నడిస్తే ప్రజలు మన వెనకాల నడుస్తూ ఉంటారు.
మనం మన క్రైస్తవ జీవితాన్ని వర్కౌట్ చేయకుండా, మనం పాపం మీద పోరాడకుండా, మనం శత్రువుని జయించకుండా, శోధనని జయించకుండా, మనమే పతనం అయిపోయిన పడిపోయిన వేషధారణ జీవితంలో కొనసాగుతూ ఉంటే మంద కూడా చెడిపోతుంది, బలహీన పడిపోతుంది, తప్పుదోవకి దారి తీస్తుంది. సో నడిపించటం ఒక ప్రధానమైన బాధ్యత కాబట్టి చక్కగా మనం మందని నడిపిద్దాం. ఇక మూడవ సంగతికి వద్దాం. మొదటిది ఫీడ్ చేయాలి, మేపాలి. రెండవది నడిపించాలి. ఇలా నడిపించుకుంటూ చక్కటి భోజనం దగ్గరికి వాటిని తీసుకొని వెళ్ళాలి, అంటే మంచి ఆహారం తినిపించాలి. ఆ తర్వాత మూడవది ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి. దేని నుంచి కాపాడాలి? ఎందుకే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివాం ఇందాకే. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయానికి మళ్ళీ ఒకసారి వద్దాం. ప్రభువే చెప్తున్నాడు కదా, 34వ అధ్యాయము 5వ వచనం. 34వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. 8వ వచనం. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. ఎందుకు ఇవి కాపాడబడాలి అంటే రెండు ప్రధానమైనటువంటి విషయాలను బట్టి. ఒకటి, గొర్రెల మంద ఇద్దరికి చాలా ప్రియమైనవి. ఒకటి అడవి మృగాలకి, రెండోది దొంగలకి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ దొంగ గురించి చెప్తూ ఏమంటాడంటే, ప్రభు దొంగ ఎందుకు వస్తాడు? 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు. సో మందను దొంగల నుంచి కాపాడాల్సిన బాధ్యత కాపరికి ఉంది, అడవి మృగాల నుంచి కాపాడాల్సిన బాధ్యత కాపరికి ఉంది. ఇప్పుడు సరే, ఫిజికల్గా వాటికి ఆ భయం ఉంది. ఈ రోజుల్లో కాపరిగా, విశ్వాసులుగా, సంఘంగా మనం ఉన్నప్పుడు ఇప్పుడు మనం వాటిని కాపాడటం అంటే ఏంటి? నెంబర్ 1, తప్పుడు బోధల నుంచి కాపాడాలి. ఈరోజు కొద్దిమంది దొంగల్లాగా తప్పుడు సిద్ధాంతాలకు, తప్పుడు బోధలకు, రాంగ్ డాక్ట్రిన్స్ వైపు ప్రజలను ఈడ్చుకెళ్తున్నారు. వారు అన్యజనులకు వెళ్ళి రక్షణ పొందిన వారికి స్వార్థ ప్రకటించేవారు, రక్షించబడే సంఘాల్లో ఉన్న వారిని అప్రోచ్ అయ్యి రకరకాల తప్పుడు బోధలకి వారిని లాగుతూ ఉంటారు, ఈడ్చుకెళ్తూ ఉంటారు. అలాంటి దొంగల నుంచి, అలాంటి అడవి మృగాల నుంచి మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మరి నాయకులుగా మనదే కదా, కాపురులుగా మనదే కదా. అసలు మన చుట్టూ జరుగుతున్నటువంటి మన తెలుగు వారిలో ఉన్నటువంటి తప్పుడు సిద్ధాంతాలు, బోధలేంటో మీరెప్పుడన్నా తెలుసుకున్నారా? మీరెప్పుడన్నా స్టడీ చేశారా? వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారో మీకు తెలుసా? ఏ వచనాలు చూపిస్తారో ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఇప్పుడు వాళ్ళు అలాగా మన విశ్వాసుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఇలా వస్తారు, వాళ్ళు ఇది నమ్ముతారు, ఇది వాక్యంలో ఈ వచనాలు చూపిస్తారు, కాబట్టి వీటికి ఇలాగా కౌంటర్ క్వశ్చన్స్ అడగాలి, వీటికి భిన్నంగా మనం ఇలాగా వారిని ప్రశ్నించాలి, వీలైతే వారిని సత్యానికి నడిపించాలి, లేదా వారిని ఎదిరించాలి, వారిని దూరం పెట్టాలి, వారి నుంచి తొలగిపోవాలి అని మనం వారికి నేర్పించాలంటే ముందు ఆ తప్పుడు బోధలు ఏంటో మనకి తెలియాలి కదా. ప్రియులరా, రాంగ్ డాక్టర్స్ నుంచి విడిపించబడాలి. ఈరోజు కొన్ని మెగా చర్చెస్ బయలుదేరాయి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే స్వార్థ చేసి విశ్వాసుల్ని సమకూర్చరు. ఆయా దొడ్డుల్లో ఉన్నటువంటి గొర్రెలను దొంగతనం చేస్తారు. ఏదో మాయమాటలు చెప్పి ఆకర్షణలు చూపించి ఇక్కడికి రండి. అలాగే ఎంతమంది జనాలు వస్తే అంత బలం అన్నట్టు, అంత పెద్ద సంఘం అన్నట్టు ఈరోజు కాంపిటీషన్ ఉంది, పోటాపోటీ తత్వం ఉంది. నా దగ్గరికి ఎంత వస్తారు, నీ దగ్గరికి ఎంత వస్తారు, వచ్చిన వారిని ఎలా పెంచుతున్నావు, ఎంత బలంగా ఉన్నారు, ప్రభు కొరకు ఎంత సాక్షులుగా అవుతున్నారు, ప్రభు పని కోసం ఎంతమంది సిద్ధపడుతున్నారు, ఇవి కాదు లెక్కలు. అటెండెన్స్ ఎంత, ఎంతమంది వస్తున్నారు. ఇలాంటి కాంపిటేటివ్ ప్రపంచంలో మన మందను మనం కాపాడుకోకపోతే దొంగలు దోచుకునేవారు ఉంటారు. అడవి మృగాల్లాగా వారు ఈ బ్రతుకు ఎలా పోయినా పర్లేదు కానీ తినేస్తూ ఉంటారు. అడవి మృగాలు లాంటి మనుషులు ఉంటారు. వారు తోడేళ్ళు కానీ గొర్రెల చర్మం చేసుకొని సంఘంలో నుంచే బయలుదేరి సంఘంలో ఉన్న అమాయకమైన విశ్వాసుల్ని, జీవితాలని పాడు చేస్తూ ఉంటారు. మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తారు.
ఇవన్నీ కాపరిగా మనం కాపు కాయటానికే కదా దేవుడు మనల్ని పిలుచుకుంది, మనల్ని ఎన్నుకుంది, మనల్ని ఆ మందను మనకు అప్పగించింది. ఓ డియర్ పాస్టర్, ఒక సేవకుడిగా హృదయంలో ఉన్న భారాన్ని బట్టి చెప్తున్నాను, దయచేసి ఈ విషయాల మీద మనం ఫోకస్ చేయాలి. మన బాధ్యత మనం సరిగ్గా చేయకపోతే ఒకరోజు ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఏమీ సమాధానం చెప్తాం? ఆలోచన చేస్తున్నారా? ఏం లెక్క చెప్పాలి? మరి యజమానులు అడిగితే లెక్క చెప్పాలి కదా. సో కాపరిగా కాపాడాలి, లేదంటే అవి చెదరిపోతాయి, అవి తప్పిపోతాయి, అవి దోచుకోబడతాయి, అవి తినివేయబడతాయి. అర్థమవుతుందా? సంఘానికి నాయకులుగా, కాపరులుగా మనం ఎంత ప్రాముఖ్యం అనేది అర్థమవుతుందా? వీఆర్ సో ఇంపార్టెంట్. నాయకులు లేని, కాపరులు లేని మందును మనం ఊహించలేము. వీఆర్ సో ఇంపార్టెంట్. అదే సమయంలో మంద లేకపోతే కాపరికి ఉనికి లేదు, మంద లేకపోతే కాపరి అవసరమే లేదు. మంద ఉంది కాబట్టి ఈ మందను ప్రభువు కాపరులకు అప్పగించాడు. ప్రభువులను కాకుండా మాదిరులుగా వారికి మాదిరి చూపిస్తూ, భద్రపరుచుకుంటూ, సరైన సిద్ధాంతాలని బోధిస్తూ, చెప్పుడు తప్పుడు బోధల్ని వారి ముందు ఏంటో వారు ఎలా చేస్తారని వారికి వివరిస్తూ వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 4వ దానికి వద్దాం. 4వ దానికి బలహీనమైన వాటిని బలపరచాలి, అనారోగ్యంగా ఉన్న వాటిని స్వస్థపరచాలి. 34వ అధ్యాయం 4వ వచనం, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు. గాయపడిన వారిని కట్టుకట్టరంట. అంటే మీరు చూడండి, అక్కడ ఇట్ ఈస్ సో ఎవిడెంట్. బలహీనమైన వాటిని మనం బలపరచాలి, ఆ తర్వాత రోగము గల వాటిని స్వస్థపరచాలి, గాయం అయితే కట్టుకట్టాలి. మరి స్పిరిచువల్ సెన్స్లో ప్రాక్టికల్గా ఏంటి దాని అర్థం? మనం ఏం చేయాలంట? బలహీనమైన వాటిని బలపరచటం అంటే రక్షించబడిన విశ్వాసులు ఆయా పరిస్థితులను బట్టి బలహీనపడిపోతుంటే, ఆయా శోధనలకు లొంగిపోతూ ఉంటే, ఆయా పాపాలకి చెరపట్టబడి సన్నగిల్లిపోతుంటే విశ్వాసుల్లో వారితో కూర్చొని వారి ఇంటికి వెళ్ళి విజిటింగ్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, కంఫర్ట్ చేయాలి. మనం ప్రోత్సహించాల్సిన పని కలిగి ఉన్నాం. తర్వాత ఆదరించాలి, హెచ్చరించాలి, వారిని పరామర్శించాలి. ఇవాళ రేపు కొన్ని చోట్లయితే విజిటింగ్ అంటే డబ్బులు కలెక్షన్ కానీ ఒక తప్పుడు అభిప్రాయం విశ్వాసంలో నెలకొంది. ఎందుకంటే దానికి కాపర్లుగా మనలో కొద్దిమందే కారణం. విజిటింగ్ అంటే వెళ్ళి మంచి భోజనం చేసి డబ్బులు తీసుకొని రావడం కాదండి. అందరిలో మనం అడ్రస్ చేయలేం కాబట్టి కొన్ని విషయాలు వారి ఇంటికి వెళ్ళి వారితో ప్రైవేట్గా, పర్సనల్గా కూర్చొని, వ్యక్తులుగాను, కుటుంబాలుగాను, వాళ్ళ పిల్లలతో పాటు కూర్చొని వారి ఇంట్లో వారు ఆత్మీయంగా ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటో తెలుసుకొని, దేన్ని బట్టి బలహీనంగా ఉన్నారో, ఏ విషయంలో ఇంకా సన్నగిళ్ళు ఉన్నారో తెలుసుకొని పర్సనల్గా వారిని బలపరచడం. అలాగే వ్యక్తిగతమైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. నేను కూడా కువైట్లో జాబ్ చేస్తూ సంఘంలో కాపరిగా మరి ఉద్యోగం చేసుకుంటూ సేవ పరిచర్యలో ఉండగా ఒక్కొక్కరిని కలిసేవాళ్ళు. ఒకసారి కొన్ని క్యాంప్స్కి విజిటింగ్కి వెళ్ళాలంటే మరి నాతో పాటు కారులో ఒక్కొక్క యవనస్తుని తీసుకెళ్లేవాడిని. ఒక అరగంట, గంట, 2 గంటలు ప్రయాణం. అలా ఉన్నప్పుడు చక్కగా యవనస్తుడితో మనసు విప్పి మాట్లాడేవాడిని, అన్ని విషయాలు అడిగి తెలుసుకునేవాడిని. ఏమ్మా ఎలా ఉంది, ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఆ ప్రార్థన జీవితం ఎలా ఉంది, వాక్యం అర్థమవుతుందా, నేర్చుకుంటున్నావా, ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నావు, ఏ విషయంలో పడిపోతున్నావు, ఏమైనా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకున్నావా, లేకపోతే అశ్లీలమైన వీడియోలు కానీ అట్లాంటి వాటి చేత శోధించబడుతున్నావా, నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉంటున్నావా, ఎక్కడ నీ సమస్య ఎక్కడ ఉంది అని వారిని అడిగి తెలుసుకొని వారు మెల్లిగా ఓపెన్ అయినప్పుడు అప్పుడు సరైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అలాంటి చక్కటి ఒక బంధం ఏర్పడాలి కాపరికి, మందకి, సేవకుడికి, విశ్వాసికి. చెప్పండి, మీ విశ్వాసులు మిమ్మల్ని నమ్మగలుగుతారా? మీకు మనసు విప్పి మాట్లాడగలుగుతారా? మీతో వాళ్ళ లోతైనటువంటి అక్కర మీతో షేర్ చేసుకోగలుగుతారా?
లేకపోతే కేవలం ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి, ఉద్యోగం గురించి ప్రార్థన చేయండి అని ఇలాంటి భౌతికమైన విషయాలే ప్రేయర్ రిక్వెస్ట్లుగా ఇస్తున్నారా? లేకపోతే అన్న లేదా అంకుల్, ఇదిగో నేను ఈ లవ్ అఫేర్లో చిక్కుకున్నాను, దయచేసి నాకు విడుదల వచ్చేటట్టు ప్రార్థన చేయండి, నన్ను ఏం చేయమంటారు? అన్న, ఇదిగో నాకు కుటుంబంలో ఈ సమస్య ఉంది, మా భార్య భర్తల మధ్యలో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ఏం చేయమంటారు చెప్పండి అని అసలైన స్ట్రగుల్ ఎవరికి చెప్పుకోలేనివి, తోటి విశ్వాసులతో పంచుకోలేనివి మీతో పంచుకోగలుగుతున్నారా? అలా లేకపోతే ఇంకేంటి మన కాపురత్వం? బలహీనమైన వాటిని ఎలా బలపరచబడగలుగుతాం? ఇంకొద్దిమంది విశ్వాసులు ఆయా పరిస్థితులను బట్టి నలిగిపోయి కృంగుదల్లో విచారణలు ఉంటారు. ఆ భౌతికమైన అక్కర్లను బట్టి, అప్పుల బాధను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, పిల్లల విషయంలో ఉన్నటువంటి వేదనను బట్టి దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సిక్ అయిపోయారు స్పిరిచువల్గా. భౌతికంగా అనారోగ్యం ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తాం, మంచిదే. బట్ ఆత్మీయంగా కూడా వారు సిక్ అయి బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళతో కూర్చొని సమయం గడిపి కలిసి ప్రార్థన చేసి సరైన వాక్యాన్ని వారికి అందించి ఆత్మీయంలో బలపరచాలి కదా. ఆ పని మన మీద ఉందండి. ఆ పని మీద వారి గురించిన జాగ్రత్త తీసుకునే పనే మనది. దాన్ని పాస్టరల్ కేర్ అంటారు. పాస్టరల్ కేర్ అంటే హోలిస్టిక్గా వాళ్ళ భౌతికమైన, ఆత్మ సంబంధమైన, మానసికమైన అక్కర్ల గురించి మనం పట్టించుకొని సరిగ్గా కౌన్సిల్ చేసి ఆదరించి ప్రోత్సహించి పురికొల్పి కృంగిపోయిన వారిని లేవనెత్తేటువంటి పని నాయకులుగా మనకి ఇవ్వబడింది. కాపర్లుగా మనం అది పొందాం ప్రియులారా. అలాంటి పని మనం చేయకపోతే మన పని మనం సరిగ్గా నిర్వర్తించట్లేదు అని అర్థం. తర్వాత టైం అయిపోతుంది, ముందుకు వెళ్దాం. 5వది 34 అధ్యాయంలోనే మనం చదువుదాం. 4వ వచనం, 34 అధ్యాయం 4వ వచనం చూడండి. తోలివేసిన వాటిని తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలెదురు. కాపరికి ఉండాల్సిన ఇంకొక ప్రధానమైన లక్షణం కనికరం. ప్రధాన కాపరి మందను చూసి ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 19:36 చదివాము మనం, 35 నుంచి 38 వరకు అనుకుంటాను. ఏమంటే, వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారని వారి మీద కనికరపడి. ఇక్కడున్న కాపర్ల మీద ప్రభు నేరారోపణ చేస్తూ మీరు కనికరం చూపెట్టలేదు, కానీ మీరు కఠిన మనస్కులై బలాత్కారంగా ఏలతారు, మీరేదో పాలకుల్లాగా డిక్టేటర్షిప్ చేస్తున్నారు, ఆ మంద మీది కాదు. ప్రియులారా, ఎంతో బర్డెన్తో ఈ మాటలు చెప్తున్న ఒక విషయం ఆలోచించండి. ఏ భర్త తన భార్యను ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాడా? ఏ భర్త ఊరుకోడు. మరి సంఘము క్రీస్తు యొక్క వధువు కదూ. ఆ వధువుని ఎలా పడితే అలా మాట్లాడితే వరుడు ఊరుకుంటాడా? యజమానుడు ఊరుకుంటాడా? మన పిల్లల్ని ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు వారి మీద పెత్తనం చేసినట్లయితే, ఏది పడితే అది మాట్లాడితే తండ్రిగా మనం ఊరుకుంటామా? ఊరుకో. మరి కూర్చున్నది దేవుని బిడ్డలు కదూ. దేవుని బిడ్డల మీద నిన్ను కాపరిగా, అధికారిగా పెట్టినప్పుడు వినయ మనస్కులమై దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో సంతోషంగా ప్రభు పోలికలో ఒక సేవకుడిగా సేవాభావంతో వారికి సేవ చేయాల్సినటువంటి మనము వారి మీద పెత్తనం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇండైరెక్ట్గా వారి మీద ఒత్తిడి చేస్తూ ఉంటే వారి తండ్రి ఊరుకుంటాడా? పరలోకమందున్న తండ్రి ఊరుకుంటాడు. ఈ పని బలాత్కారంతో కఠినంగా చేసే పని కాదు. అలా చేస్తే మనం క్రీస్తుని పోలినటువంటి కాపురులం కాదు. అసలు ఇది వినయభావంతో, గౌరవ మర్యాదలతో చేయాల్సినటువంటి భక్తి భావంతో కూడిన సేవ. ఇది సేవా నాయకత్వం. ఇట్ ఈస్ అ సర్వెంట్ లీడర్షిప్. పెత్తంగిరి చేయటానికి, కఠినంగా వ్యవహరించడానికి మన సొత్తు కాదు, వాళ్ళు మన సొమ్ము కాదు, అది ప్రభు సొమ్ము, ప్రభు సంపాదన. దేవుని బిడ్డలు చెదిరిపోయిన వాటిని సమకూర్చాలి. అది ఇంకొక ప్రధానమైన పని. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక చక్కటి ఎగ్జాంపుల్ చూస్తాం. 100 గొర్రెలు ఉండగా ఒకటి తప్పిపోతే కాపరి మిగతా వదిలేసి వాటిని ఒకదాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అవసరమైనప్పుడు. అంత కన్సర్న్ కలిగి ఉంటాడు యేసు ప్రభు మాటల్లో. చెదిరిపోయితే తీసుకొని వెతుక్కొని రావాలి కదా కాపరులుగా. మనమే చెదరగొడితే మన కఠినమైన బోధ ఇండైరెక్ట్గా వాళ్ళని నలక్కొట్టాలని
వాళ్ళని బాగు చేయాలని బోధ కాదు. మన కోపాన్ని వాక్య రూపంలో, కొద్దిమందికి ఇది ఒక భయంకరమైన జబ్బు ఉందండి, దయచేసి సేవకులను గమనించాలి. ఒక పెద్ద జబ్బు ఏంటో తెలుసా అండి? ఏదో ఎదుటి వ్యక్తికి చెప్పటానికి వాక్యాన్ని అడ్డు పెట్టుకోవటం. దేవుని వాక్యము, దేవుడై ఉన్న వాక్యము ఎంత స్వచ్ఛంగా భయభక్తులతో చెప్పాలి. ఇది ప్రజల జీవితాల్ని కట్టాలి కానీ కూలదోయకూడదండి. దేవుని వాక్యము కుంగిన వాడిని, నలిగిన వాడిని, జారిపోయిన వాడిని లేపుతుంది, బలపరుస్తుంది, కానీ బలంగా ఉన్నవాడిని తుంచిపారేయదు. ఈ రోజుల్లో కొద్దిమంది సేవకులు, బోధకులు వాక్యం పట్టుకొని నిలబడి చెప్తా ఉన్నప్పుడు అర్థమైపోతుంది ఎవరినో ఉద్దేశించి దాడి చేస్తున్నాడు ఇతను వాక్యాన్ని అడ్డం పెట్టుకొని. ఏంటి ఈ నీచమైనటువంటి ప్రవృత్తి? దేవుని వాక్యం అందుకా ఇచ్చింది. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెప్పాలి. మనం చెప్పాలనుకున్న దానికి వాక్యాన్ని అడ్డు పెట్టుకొని చెప్పటం కాదు. కొద్దిమంది ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఏం చెప్పటానికి ఏ వచనంలో ఏ వాక్య భాగం సరిగ్గా తీసుకుంటారు. ఇది కాదండి ప్రావీణ్యం అంటే. మన బోధ తప్పిపోయిన వాడిని కూడా తిరిగి కట్టాలి, చెదిరిపోయిన వాడిని రాబట్టాలి, అంతేకాని ఉన్నవాడిని చెదరగొట్టడానికి కాదు. ఈరోజు కొద్దిమంది సేవకులను బట్టి, కొద్దిమంది పాస్టర్స్ని బట్టి విశ్వాసులు చెదిరిపోయారు. వారి మాటలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి ట్రీట్మెంట్ని బట్టి, వారి పక్షపాత ధోరణిని బట్టి. ప్రియమైన కాపర్లారా, మనం ఈ విషయాల్లో నిందారహితంగా ఉండాలండి. లేకపోతే ప్రభువుని ఎలా ఎదుర్కొంటాం, ప్రభువుకి ముఖం ఎలా చూపించగలుగుతాం? చెదరిపోయిన వాటిని తిరిగి సమకూర్చే పనిలో మనం పెట్టాడు ప్రభు. సమకూరుద్దాం, వెతుక్కుంటూ వెళ్దాం. ఎందుకు జారిపోయారు? ఉదాహరణకు ఎవరో తోటి విశ్వాసం ఏదో ఒక మాట అన్నారని అప్సెట్ అయిపోయి అలిగి కొద్దిమంది మానుకుంటారు. వారిని తిరిగి తెచ్చుకోవడం, సమాధానపరచడం, గారవించి తీసుకొని రావడం, అవసరమైన చోట దిద్దుబాటు చేసి తిరిగి మందలో చేర్చుకునే పని, చెదిరిపోయిన వాటిని తీసుకొచ్చే పని మన దగ్గర ఉంది. లేదంటే కనుక కాపరి విచారిస్తాడంట. 10వ వచనం, 34వ అధ్యాయం 10వ వచనంలో, నా గొర్రెల గురించి వారి యొద్ద విచారించదను. ప్రభు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఇప్పటివరకు 5 చూసాం. 1, కాపరి మేపాలి, కాపరి నడిపించాలి, కాపరి భద్రపరచాలి, జాగ్రత్త చూసుకోవాలి. కాపరి బలహీనమైన వాటిని బలపరచాలి, అనారోగ్యంగా ఉన్న వాటిని బాగు చేయాలి, గాయపడిన వాటిని కట్టాలి. అంతేగాని గాయం చేసే పని మంది కాదు. గాయపడిన వాటిని కట్టాలి. ఆ తర్వాత ఆరోది నోయింగ్ ద షీప్, గొర్రెలను ఎరగటం, పేరు పెట్టి. ఇక్కడ మనం చూస్తాం యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనంలో 2 సార్లు, 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఒక భలే మాట ఇక్కడ కనపడుతుంది. ఏముందంటే, ద్వారపాలకుడు తలుపు తీయను, అతని గొర్రెలు అతని స్వరం వినను, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించును. గొర్రెలతో ఇలాంటి చక్కటి సంబంధం, సొంత గొర్రెలు. నేను పోయిన సెషన్లో చెప్పాను, 2 రకాలైన ధోరణులు కాపర్లకి. 1, మంద నాది అంటారు. ఎవరు చెప్పారు నీది అని? ప్రభు మంద, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము. ఆ సంఘం మీద పరిశుద్ధాత్ముడు మనల్ని అధ్యక్షులుగా ఉంచాడు, ఓవర్సీయర్స్గా ఉంచాడు, కాపు కాయమని చెప్పాడు. మంద మనది కాదు, ఆయనది, యజమానుడిది. మనం కాపరిగా మాత్రమే ఉన్నాం. సో మంద నాదంటే సంఘం నాది, అంతా నా ఇష్టం అనుకునే ధోరణి ఒకరిది. 2వ గుంపు ఎవరు అంటారంటే, నాది కాదులే, నాది కాదన్నట్టుంటారు. ఏముంది, నేను కొంత ఇక్కడ పని చేసుకుంటాను, ఇంకో చోటుకి వెళ్ళిపోతాను, అయినా వీళ్ళతో ఏంటి, వీళ్ళ బాగోకులేంటి, నేను బాగుంటే చాలు. ఇది కూడా వాక్యానుసారమైంది కాదు. కాపరిని నమ్మి మందను అప్పగించాడు ప్రభు. మీకు అప్పగింపబడిన మంద మిమ్మల్ని నమ్మాడు. ఆయన మళ్ళా వచ్చి చూసేంత వరకు మంద మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇది ఆ సొంతం చేసుకోవాలి. ఈ రెండిటికి తేడా మీరు గమనించారనుకుంటున్నాను. అంత నాది, నా ఇష్టం, నో. కానీ ఇది మంద నాది కాదులే, నో. ఇది నా మంద కాదు, ప్రభు మంద, నెంబర్ 1. 2వది, ఆయన నా చేతికి అప్పగించాడు కాబట్టి దీని బాధ్యత నాది. అలాంటి సొంతం చేసుకోవటం, పేరు పెట్టి పిలుస్తాడంటండి ఆయన. మీరు చెప్పండి, మీ గొర్రెల పట్ల అలాంటి కన్సర్న్ ఉందా? మీ సంఘంలో ఉన్న వారందరి పేర్లు తెలుసా? వారి విషయాలు తెలుసా?
వారి పరిస్థితులు మీకు తెలుసా? వారి ఆర్థిక పరిస్థితి, వారి కుటుంబ పరిస్థితి, వారి పిల్లల పరిస్థితి మనం తెలుసుకోవాలి కదా. మరి కాపరి అంటే అదే కదా. ఒక్కొక్క గొర్రె ఎలా ఉందో అని కాపరి పరిశీలించుకోవాలా లేదా? లేకపోతే ఏవి గాయంగా ఉన్నాయో ఎలా తెలుసుద్ది? ఏవి బలహీనపడ్డాయో ఎలా తెలుసుద్ది? అసలు కొన్ని గొర్రెలు ఉండాలి, అవి చెదిరిపోయాయో లేదో ఎలా తెలుసుద్ది? ప్రియులరా, అలాంటి నోయింగ్, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచేటువంటి ప్రభు అలాంటి భావన గురించి మాట్లాడుతున్నాడు. సో మనం కూడా ఆ మందతో అలాంటి చక్కటి రిలేషన్షిప్ కలిగి ఉండాలండి. ఇంకోటి 15వ వచనంలో, 10వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. అలాంటి రిలేషన్షిప్ ఉందా? వ్యక్తిగతంగా సమయం గడిపే రిలేషన్షిప్ ఉందా? వాళ్ళ మనోగతం తెలుసుకునే, వాళ్ళు మనసు విప్పి మీతో చెప్పగలిగేటువంటి చనువు ఇచ్చారా? అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ షేర్ చేసుకోగలుగుతున్నారా? మనకేమనొస్తుంది, ఫోన్ చేసి అన్న నా పరిస్థితి బాగాలేదు, నా మనసంతా ఇదిగా ఉంది, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, చనిపోవాలనిపిస్తుంది అని ఇలాగ బాధపడుతున్నాను. నేను అడిగాను వెంటనే, ఏంటి ఏమన్నా ప్రేమ వ్యవహారంలో ఉన్నావా అన్నాను. ఏ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అన్న నీ దగ్గర ఎలా దాచగలను? అవునన్నా అన్నాడు. ఆ మాట నేను చాలా సంతోషించాను. అంటే ప్రేమలో ఉన్నాడని కాదు, ఆ మాట నాతో చెప్పగలుగుతున్నాడు. నా దగ్గర అంత స్వాతంత్ర్యం ఉంది, నన్ను అంత నమ్ముతున్నాడు. అతనికి ఒక కాపరిగా నేను అలాంటి భరోసా ఇవ్వగలిగినందుకు, ప్రభువు లాంటి మనసు ప్రభువు నాకు ఇచ్చినందుకు సంతోషపడ్డాను. ఆ తర్వాత మెల్లిగా కౌన్సిల్ చేసి ఆ అబ్బాయిని మెల్లిగా దానిలోంచి ఎలా బయటికి రావాలో హెల్ప్ చేస్తున్నాను, కౌన్సిల్ చేస్తూ ఉన్నాను. ప్రియులరా, కుటుంబ సమస్యలు కొన్ని ఉంటాయి, అవి వచ్చి మన దగ్గర చెప్పుకోగలుగుతారా? అన్న కుటుంబంలో ఇలా ఉందన్న పరిస్థితి, లేకపోతే అన్న పలానా పాపంలో నేను అదిగో ఇన్వాల్వ్ అవుతున్నాను, జారిపోయాను, బలహీనపడ్డాను. ప్రియులరా, మనం వారితో ఇలాంటి ఒక అనుబంధం పెనవేసుకున్నప్పుడే వారికి సరైన రూపంలో సేవ చేయగలుగుతాం. వాటిని పేరు పెట్టి పిలవటం. ఈ ఒక్క మాట చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. ఐజియా చాప్టర్ 40 verse 11. చాప్టర్ 40 verse 11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయను, పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును. కాపరికి మేపటం తెలుసు. తన బాహువుతో గొర్రె పిల్లలను, అంటే చిన్న చిన్న గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుంటా. అంత ఇంటిమసి, అంత ప్రేమ, ఆప్యాయత యవన బిడ్డల పట్ల, చిన్న బిడ్డల పట్ల. ఈరోజు యవన బిడ్డల మీద మనం ఫోకస్ చేయాలండి. వారు దారి తప్పిపోతున్నారు, వారు లోకంలో కలిసిపోతున్నారు, తల్లిదండ్రుల మాట వినట్లేదు, దేవునికి సేవించాల్సిన యవన వయసుని లోకానికి తాకట్టు పెట్టేస్తున్నారు. ఒకానొక కారణం కాపరిగా మనం వారితో సరైన సమయం, ఈరోజు సంఘంలో నాయకులుగా, కాపరులుగా వారిని భౌతికమైన పనుల కోసం వాడుకుంటున్నాం, కానీ వారితో కూర్చొని వారి అంతరంగిక సంఘర్షణ ఏంటి, ఆత్మీయ జీవితంలో వారి పరిస్థితి ఏంటి తెలుసుకోలేకపోతున్నాం. ఎంతకాలం అయింది మీరు ఒక యవనస్తుని బండి మీద కూర్చోబెట్టుకొని సరదాగా అతనితో మాట్లాడి? ఎంతకాలం అయింది మీరు యవన బిడ్డలతో ఓన్లీ యవనస్తులతోనే కూర్చొని చక్కగా వారితో సమయం గడిపి? వీ యూస్ టు డూ దట్. ఇప్పటికీ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఇంటికి పిలుస్తాం, లేదా ఒక్కోసారి బయట కలుస్తాం, వాళ్ళ హాస్టల్స్కి వెళ్తాం. అక్కడ కలుసుకోవడానికి వీలు లేకపోతే పక్కనే ఏదో ఒక చిన్న కాఫీ షాప్లో కూర్చొని చక్కగా కాఫీ తాగుతూ వారితో మాట్లాడుతాం, వారి పరిస్థితి తెలుసుకుంటాం. ప్రియులరా, అలాంటి ఒక చక్కటి అనుబంధం కాపరికి మందకి మధ్యలో ఉండాలండి. ప్రభు అలా చేశాడు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక టైంలో శిష్యులతో ఒంటరిగా గడిపాడు, వారికి విషయాలు బోధించాడు. శిష్యరికం కేవలం పులిపీఠ నుంచి జరగదండి. శిష్యరికం అంటే వారితో సమయం గడపాలి, వారి అంతరంగాన్ని తెలుసుకోవాలి, వారి సంఘర్షణలను అర్థం చేసుకోవాలి, వారికి ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలగాలి, వారిని పురికొల్పగలగాలి, మన జీవిత మాదిరిని వాళ్ళు చూపించగలగాలి. అరే, ఇలాంటి క్రైస్తవ జీవితం మనకు సాధ్యమేరా, ఎందుకంటే మన సేవకుడాన్ని చూస్తే, మన పాస్టర్ గారిని చూస్తే అది అలాంటి సవాలు అనిపిస్తుంది అని అనిపించాలి మందకి. మనల్ని, మన కుటుంబాన్ని చూసి వారు మాదిరి తీసుకోవాలి.
దానికోసం పిలువబడ్డాం. దీన్ని మనం వర్కౌట్ చేయాలి. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యమే. మనం మనసు పెట్టట్లేదంటే. ఇన్ని బాధ్యతలు ఉండగా, ఏడోది అడ్మినిస్ట్రేషన్, అంటే చక్కటి ప్రోగ్రామ్స్ డెవలప్ చేయటం, మీటింగ్స్ అరేంజ్ చేయటం, పెళ్ళిళ్ళు, చావులు ఇవన్నీ చూసుకునే పని కూడా సేవకుల మీద ఉంటుంది. అవన్నీ మనం చేస్తున్నాం. బట్ మొదటి 6 మన దృష్టిని నిలుపుదాం. ప్రియులరా, వీటిని పక్కన పెట్టి రాజకీయాలంటూ, గొడవలంటూ, లేకపోతే డబ్బులంటూ, ఇంకేదో అంటూ, లోకం అంటూ, లోక రాజకీయాలంటూ, ఇతరత్ర విషయాలంటూ, వాళ్ళతో వీళ్ళతో పోట్లాటలు, వీళ్ళని పోల్చుకోవటం, ఇవన్నీ మీ వైపు మన దృష్టి వెళితే మనం చేయాల్సిన అసలైంది మనం చేయలేకపోతున్నాం. దయచేసి ఒక మంచి తీర్మానం చేద్దాం. మనకు మంచి ఆహారాన్ని పెడదాం, కష్టపడదాం, ఒళ్ళుంచుదాం. రెండోది మంచి మాదిరి చూపించి నడిపిద్దాం. ఆ తర్వాత మన మందను కాపాడుకుందాం, భద్రపరుచుకుందాం. ఆ తర్వాత 4వది బలహీనమైన వాటిని బలపరుద్దాం, గాయపడిన వాటిని కడదాము, స్వస్థతిద్దాం. ఆ తర్వాత 5వది చెదిరిపోయిన వాటిని తిరిగి సమకూర్చుకుందాం. లెక్క అడుగుతాడు, విచారిస్తాడు ప్రభు. ఆ తర్వాత మందతో సొంత గొర్రెలు అన్నటువంటి అనుబంధంలోనికి ఎదుగుదాం. ఆ రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, చెప్పండి మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. కాపరులుగా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి బలపరిచి మంచి కాపరులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.